ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్షరాల గొప్ప టెక్నాలజీ, కానీ అక్షరాల విషయంలో మాత్రం అదో పెద్ద ఫెయిల్యూర్. ఎస్, ఏఐ టెక్నాలజీతో ఇమేజెస్ క్రియేట్ చేస్తే అద్భుతంగా ఉంటాయి, కానీ టెక్స్ట్ క్రియేట్ చేసి చూడండి, అన్ని అచ్చుతప్పులే కనిపిస్తాయి. అఫ్కోర్స్ ఏఐ అనేది అక్షరాలు క్రియేట్ చేయలేక కాదు, దాని వెనక సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉన్నాయి. ఏదేమైనా అక్షరాల క్రియేషన్లో ఏఐ అక్షరాల ఫెయిల్ అని చెప్పాల్సిందే. మరి ఈ లోపాన్ని బీట్అవుట్ చేయాలంటే ఏఐ సాయంతోనే అట్రాక్టివ్ టెక్స్ట్ బోర్డ్స్ తయారు చేయాలంటే సాధ్యమవుతుందా? ఎస్ అంటోంది గూగుల్. ఈ ఏఐ జనరేషన్లో జనరేటివ్ ఏఐ టూల్స్తో అక్షరాలు జనరేట్ చేయడం అదేమంత కష్టం కాదంటోంది. అందుకే వచ్చింది మరి ఈ జెన్ టైప్. ఏంటి టూల్, ఇదేంటో అక్షరాల మీరే చూసేయండి. జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత ఇమేజ్ని అద్భుతంగా చాలా బాగా తయారు చేయడం అనేది ఈ రోజుల్లో ఈజీ అయిపోయింది. కానీ ఆల్ఫాబెట్స్ విషయంలో, లెటర్స్ విషయంలో టెక్స్ట్ ప్రిపేర్ చేయాలన్నా, బోర్డు ప్రిపేర్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. అలా అవ్వకుండా చాలా సింపుల్గా ఈ ఆల్ఫాబెట్స్ని తయారు చేసే, మనకు అనుకున్నట్లుగా తయారు చేసే ఒక మంచి టూల్ ఉంది. ఆ టూల్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో ఇది గూగుల్ ల్యాబ్స్ వల్ల టూలు జెన్ టైప్. ఈ టూల్ ద్వారా ఇండివిజువల్ లెటర్స్ మొత్తాన్ని కూడా ఈ ఆల్ఫాబెట్స్ని మనం అనుకున్నట్లుగా తయారు చేసుకోవచ్చు. ఏ వస్తువుతో అయినా తయారు చేయొచ్చు. ఉదాహరణకు మనం కొన్ని చూస్తున్నాం, చూడండి ఎంత బాగున్నాయి లెటర్స్ని. చిన్న చిన్న లైట్స్తో తయారైన లెటర్స్, అలాగే గ్లాస్ బాటిల్లో తయారైన లెటర్స్. సో ఇలా ఇండివిజువల్గా ఈ ఆల్ఫాబెట్స్ని మనం ఎలా కావాలంటే అలా తయారు చేయొచ్చు. సో కేక్ రూపంలో ఉన్నాయి, ఇవన్నీ లెటర్స్ వస్తుంటాయి. చూడండి, ఒక బన్, బ్రెడ్. ఒకసారి ఈ టూల్లోకి లాగిన్ అయ్యి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ రెండు బాక్సులు చూస్తున్నాం. ఈ రెండు బాక్సులో ఇది ప్రాంప్ట్ బాక్స్ అనొచ్చు, ఇది ఫైనల్ అవుట్పుట్ వచ్చే బాక్స్. మనం ఓడిస్తాం ఇక్కడ. సో ఇందులో మనం ఆ లెటర్స్ని ఏ రూపంలో కావాలనుకుంటున్నాము, ఏ వస్తువులా కావాలనుకుంటున్నాము, అది ఐస్లా కావాలనుకుంటున్నామా, కేక్ రూపంలో కావాలనుకుంటున్నామా, లేదంటే ఫ్లవర్స్లానా, ఇలా ఏ రూపంలో కావాలి అనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత జనరేట్ క్లిక్ చేస్తే ఇలా ఆ 26 మొత్తంగా ఆ లెటర్స్ అన్నీ కూడా తయారైపోయిన తర్వాత మనం ఏ వర్డ్ అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇస్తే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చూద్దాం ఎలా చేయాలనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ లెటర్స్ అన్నీ కూడా ఐస్ విత్ స్మాల్ ఫ్లవర్స్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఐస్ విత్ స్మాల్ ఫ్లవర్స్ రావాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ జనరేట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లెటర్స్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, మనం చూడొచ్చు. మొత్తంగా ఈ లెటర్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. ఎలా ప్రిపేర్ అవుతున్నాయనేది చూడొచ్చు. ఆ లెటర్స్ మొత్తం ప్రిపేర్ అవుతాయి. లెటర్స్ మేడ్ ఆఫ్ ఐస్ విత్ స్మాల్ ఫ్లవర్స్ అని. సో మొత్తంగా లెటర్స్ రెడీ అవుతున్నాయి చూడొచ్చు. మనం ఇచ్చింది ఐస్ విత్ స్మాల్ ఫ్లవర్స్ అని. సో చూడొచ్చు, ఈ ఐస్ మొక్కలో చిన్న చిన్న పువ్వులతోని, ఆ ఫ్లవర్స్తోని ఆ లెటర్స్ అన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూడండి, సర్వర్ బిజీగా ఉందని చెప్తోంది. సో ఆల్రెడీ ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్తో కూడా మనం యూజ్ చేయొచ్చు. సో అది చెప్తోంది, గ్యాలరీలో సెట్ చేసి ఉన్నాయి. సో వాటితో ట్రై చేద్దాం. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్ అనే ఆప్షన్లో మనం క్రియేట్ చేసిన ఆల్ఫాబెట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం లెటర్స్ వస్తాయి. కాకుండా గ్యాలరీ అని ఉంది కదా, ఈ గ్యాలరీలో ఆల్రెడీ కొన్ని ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయి. సో వీటిలో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ వర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, రెడీ చేయొచ్చు. నేనేం చేస్తానంటే, సరే ఒక కేక్ తీసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాటిల్లోనే ఈ ఆల్ఫాబెట్స్లో మనం కేక్ గురించి అడిగాం కదా, అయితే ఇక్కడ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాంప్ట్ కూడా ఇస్తుంది. పింక్ క్యాండిల్స్ అనే చాక్లెట్ కేక్ 3D ఐసోమెట్రిక్ రెండర్ అని చెప్పిస్తుంది. కావాలంటే మనం దీన్ని కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకొని జనరేట్ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ కొంత చేంజ్ అయ్యి మనకు వస్తుంది. సో కాకుండా ఇక్కడ ఉన్న వాటితోనే చేద్దాం ప్రస్తుతానికి. సో ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ టైప్ చేస్తే మనకు వస్తుంది. టెక్ టుడే అని టైప్ చేస్తాను. సో టెక్ టుడే అని టైప్ చేసాం కదా. ఇప్పుడు ఈ సైజ్ చాలా చిన్నగా ఉంది కదా, మార్చాలి అంటే ఇక్కడ మనకి సైజింగ్ చేయొచ్చు, ఈ ఆప్షన్ ఉంటుంది.
సో ఇలా సైజ్ పెంచుకోవచ్చు. సో టెక్ టుడే కేక్ మొత్తంగా వచ్చింది. సపోజ్ ఇలా ఇప్పుడు మనం టెక్ టుడే ఉంది, ఈ ప్రోగ్రామ్ యానివర్సరీ వచ్చింది అనుకోండి, చేద్దాం అనుకుంటే ఇలా కేక్ రూపంలో మనం ఆ లెటర్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా చేయొచ్చు. సో ఇది మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ యాజ్ పిఎన్జీ అని ఉంది కదా, ఈ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో ఇలా మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే నిరంతరం కొన్ని టెక్స్ట్ ప్రాంప్ట్స్ వస్తూ ఉన్నాయి, చూడొచ్చు. ఈ టెక్స్ట్ ప్రాంప్ట్లో మనకి ఏదన్నా నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కంటిన్యూస్గా కొన్ని వస్తూనే ఉంటాయి, క్యాండీన్, గ్రాస్ అని మనం చూడొచ్చు, చాలా వస్తున్నాయి కదా. వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. సో ఇలా ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత మనకి నచ్చకపోతే దీన్ని కొంచెం మార్చుకోవచ్చు. హనీ కాంబో, పింక్ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చాం, ప్రోడక్ట్ ఫోటో అని ఇచ్చాం. సో దీని నుంచి మనం ఇంకొకటి జనరేట్ చేయొచ్చు. సరే, ఈసారి సర్వర్ పనిచేస్తుందేమో చూద్దాం. ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో చూసారా, మనం అనుకున్న ఆ డిజైన్తోని అక్షరాలు ఎలా వచ్చాయో. మీకు నచ్చిన డిజైన్లలో ఎలా అయితే కావాలనుకుంటున్నారో, ఏ రూపంలో కావాలనుకుంటున్నారో అట్లా బ్యానర్లో కావచ్చు, లేదంటే ఇంకెక్కడైనా సరే టెక్స్ట్ బోర్డ్స్లో యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది టూలు. ట్రై చేయండి. చూశారు కదా, ఇది ఈ వారం టెక్ టుడే. మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.